హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి రెండవ పాఠము బతుకు గంప గురించి తెలుసుకుందాం. బతుకు గంప ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత్రి మూలింటి చంద్రకళ. ఇందులో చదవండి, ఆలోచించి చెప్పండి. ఇది మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కథనం ఉంది ఇందులో చూడండి ఏమంటున్నాడు ఆయన. 1884 సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద ఆఘాతం ఏర్పడింది. 1884లో వాళ్ళ నాన్న చనిపోయినాడంట. ఆ స్థితిలో కుటుంబ భారమంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. పాపం ఆమె ఒకటే అయిపోయింది. సంసారాన్ని పోషించడానికి ఆమెకు ఏమీ సాధనాలు లేవు అన్నమాట. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమే ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. వీళ్ళ మేనమామల దగ్గర పోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. వాళ్ళ నాన్న బతికున్నప్పుడు అనేవాడంట, ఇంగ్లీష్ చదువు చదివించాలప్ప నా కుమారునికి అని. అందుకు ఆమె కూడా ఆ కోరికను సఫలం చేయాలనుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి ఆ చదువును ఆమె ఆ యొక్క డబ్బుతో, ఆ ఆదాయంతో ఈయన చదువును సాగించడానికి ఆమె నిర్ణయించుకుందనమాట. ఆ రోజుల్లో పూటగుళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. అలా హోటల్ మాదిరి పెట్టే వాళ్ళని ఆ రోజుల్లో చులకనగా చూసేవాళ్ళంట. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదమని మా అమ్మగారు నిర్ణయించుకుంది. కాబట్టి ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. టంగుటూరి ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆమె భర్త చనిపోయాడు. ఇంకా ఆమెకు కుటుంబాన్ని పోషించడానికి ఉన్న సాధనాలు కూడా కొరబడిపోయాయి. కాబట్టి ఆమె పూటకూల ఇల్లు పెట్టి, అంటే ఒక హోటల్ పెట్టి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు? హోటల్ పెట్టి తమ కుమారుల్ని పోషించడానికి ఆమె నిర్ణయించుకున్నారు. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. ఇంకా పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడుతుంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు, కొంతమంది కూలి పని చేస్తుంటారు. ఇలా రకరకాల పనులు చేస్తూ వారు వచ్చిన దాంట్లో తృప్తిగా తిని మిగతా డబ్బులతో వాళ్ళ పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళల్లో చదివిస్తూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటుంటారనమాట. కాబట్టి తల్లిదండ్రులను వాళ్ళ యొక్క వృద్ధాపంలో మనము ఆదుకోవాలా, వాళ్ళని బాగా చూసుకోవాలా. ఈ పాఠం ఉద్దేశం చూడండి. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూత అందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఎన్నో కష్టాలు సుఖాలు వస్తుంటాయి. వాటిని మనం ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలా, తృప్తిగా జీవించాలా, ఉన్నంతలోనే తోటి వారికి చేయూత అందించాలా, మనిషికి మనిషి తోడుగా ఉండాలా. మానవత్వమే, హ్యుమానిటీ అనేది చాలా గొప్ప పరమార్థం అని చెప్పడమే అన్నమాట ఈ పాఠం యొక్క ఉద్దేశం. రచయిత్రి పరిచయం చూడండి. ఈమె జననము 6/9/1969లో ఆమె పుట్టింది. మరణం 5/12/2004 అన్నమాట. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. నిరుపేద జీవితాలను కథావస్తువులుగా తీసుకుందనమాట. వాస్తవాలంటే జరిగింటే కథలు వాస్తవంగా జరిగింటుందే, రియల్గా అటువంటి వాటిని ఆమె కథగా తీసుకుని రచనలు చేశారన్నమాట. వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాలు, విమలమ్మ వీరి తల్లిదండ్రులు.
భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం అనేది, బతుకు గంప అనేది, ఒక రైతు కథ అనేది ముఖ్యమైనది. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వేషాలు చేశారు. వీరిద్దరి కథలకు ఆమె రేడియోలో ప్రసంగం చేసిందనమాట. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. ఆమె కథలు అని రాసిందనమాట ఈమె. ఆమె కథలు, దాని నుంచే ఈ లెసన్ తీసుకున్నారు, ఈ పాఠం. ఇక కథానిక ప్రక్రియ ఏమి? కథానిక అంటే ఏమి చూడండి. కథానిక, దీని ప్రక్రియ రాయము అని అంటాడు అనమాట పబ్లిక్ పరీక్షలో. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథ అన్న కథానిక అన్న ఒకటే అన్నట్లు. కథానిక వచన ప్రక్రియ, ఇది వచన రూపంలో ఉంటుందన్నమాట. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. చాలా క్లుప్తంగా ఉంటుందన్నమాట, ఎక్కువగా ఉండదు, క్లుప్తంగా ఉంటుంది. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. ఇవి రేడియోలో కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి అన్నమాట. కథానిక ఇది ప్రక్రియ అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. ఈమె అంటాందన్నమాట. ఎవరు? ఈమె రచయిత్రి అంటాంది. ఏమంటాంది రచయిత్రి? మూలింటి చంద్రకళ గారు ఏమంటున్నారంటే, ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది. ఆమెకు ఎల్లమ్మ అనే ఆమె గుర్తుకు వస్తుందన్నమాట. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా ఆమె గుర్తు చేసుకుంటామన్నమాట. 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందో. ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. 4 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తాందన్నమాట. ఆ రోజు ఎల్లమ్మను నేను పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఆ విధంగా ఆమె పండ్లు తీసుకొస్తుంది, ఈమె కొంటా ఉంది, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితి అనిపించేది. ఓ రోజు ఆమె రాకపోతే ఎందుకు రాలేదామె అని అనుకునేదన్నమాట ఆమె. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మిగిలాయి. 10 రోజులు రాలేదండి ఆమె. ఏ పని చేయాలని అనిపించలేదు. ఎల్లమ్మని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే చూసిందన్నమాట. చూస్తే పాపము ఆమె ఏడ్చి ఏడ్చి ఎల్లమ్మ కళ్ళు ఉబ్బిపోయినాయంట, జుట్టంతా చిందరవందరగా ఉందంట. ఎప్పుడు తినిందేమో అని అంటా ఉంది రచయిత్రి. అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అనిందామె. అంటూ బోరున ఏడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లమగం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాగుంది. ఆమె ఎందుకు ఏడుస్తుందో ఈమెకు అర్థం కాలే. ఎట్లా ఓదార్చాలో కూడా తెలియదంట. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమిత పడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. కాఫీ ఇస్తానట్లే ఆమె కొంచెం స్థిమితపడి కూర్చుంది. ఇప్పుడు చెప్పవే అనిందనమాట రచయిత్రి. ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయింది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే. 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట.
హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందట, ఇంకొక లారీ వచ్చి గుద్దిందనమాట. టిప్పర్ లారీ అంటే కంకర, సిమెంట్ ఇట్లాంటివన్నీ తీసుకుపోతుంటాయన్నమాట టిప్పర్ లారీలు. ఆ లారీ వచ్చి ఈయన డ్రైవ్ చేసే లారీని గుద్దిందంట. మా ఆయనకు కాలు ఇరిగిపోయిందంట. క్లీనర్ అక్కడక్కడే చచ్చిపోయినాడంట. క్లీనర్ చనిపోయినాడంట పాపం. ఆమె భర్తకు కాలు ఇరిగిపోయిందంట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసు అవుతుందంటున్నారు. కాళ్ళకు, చేతులకు, తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు. ప్రాణానికి భయం లేదంట. అంటే ప్రాణానికి ఏం భయం లేదు, కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలినాయన్నమాట, తలకు. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది, అయితే నువ్వు ఇట్లా వచ్చావేమే అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, శానా అవుతుందంట కదమ్మా. అంటే డబ్బులు చాలా అవుతాయంట కదా ఆసుపత్రిలో చేర్పించినారు అని. పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు చాన్నాళ్ళుగా కడతా ఉంటి. డబ్బులు కడుతుందంట 100 రూపాయలు. అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊరిలోకి వస్తే అని చెప్పింది. అట్లా డబ్బులు తీసుకుపోదామని వచ్చి బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లోనో పెట్టింది ఆమె. అట్టే చాలా రోజులు అయింది కదా, నేను ఎక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసిన వాళ్ళ ఇల్లు చూసి పోతామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. చాలా రోజుల నుంచి రాకుంటే చచ్చిపోయిందేమో అనుకుంటారని ఇట్లా వచ్చినానమ్మా నేను అనిందనమాట. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళు ఉంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తోండ్రి. చేపల కోసం మా అయ్య కాడికి వచ్చిండ్రనుకుంటే మళ్ళీ వారం తేలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని ఆడుకుంటా ఉందంట ఈమె ఇంటి దగ్గర. 6 ఏళ్ళు ఉన్నప్పుడు వీధిలో ఎవరో నలుగురు వచ్చినారంట. వీళ్ళు చేపల వ్యాపారం చేసేవాడు వీళ్ళ నాయన. ఇంకా వాళ్ళు వచ్చి ఏందో మాట్లాడినారు. మళ్ళీ వారం తర్వాత వచ్చినారు. మళ్ళీ అప్పుడు తెలిసిందంట పెత్తనానికి వచ్చినారంటే ఈమెను పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు అనమాట. ఎవరికి అని అడిగింది ఈమె. ఇంకెవరికి, నాకేనమ్మా. నీకా అనిందమ్మ రచయిత్రి. అవునమ్మా, మా అయ్యకేమో మేము 14 మందిమి. 14 మంది అంట వాళ్ళు. నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యా. వాళ్ళ అన్నలకు వాళ్ళ అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 4 ఎలాగూ పోయారట, 4 చనిపోయినారంట. మిగిలిన 4లో నేను 2వ దాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరిందట. మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. వాళ్ళ అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. ఆయన చూశాడనమాట ఈమెను. ఆయనకు నేను నచ్చానట. పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. జానెడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. అంతే. అంటే తాలిబొట్టు అనమాట. జానెడు తాలిబొట్టు 50 రూపాయల చీర అనమాట. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారము లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిని. పాపం వాళ్ళ ఆయన చదువు లేదంట, వ్యాపారము లేదంట. గంపెడి పిల్లలు ఇంటి నిండా. మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. మొదటి నుంచి అంతే, చేపలు పట్టి బతికేది. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. అప్పుడు కొంచెం డబ్బులు బాగా ఉన్నాయి. వాళ్ళ అన్నలకి వాళ్ళ అక్కలకి కొంచెం బాగానే మంచి మంచి సంబంధాలు తెచ్చినాడు. డబ్బులు ఉన్న వాళ్ళవే. మా కాడకు వచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. ఇంకా మొత్తం వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవన్నమాట. తినడానికి కూడా తిండి లేదు, అట్లా అయిపోయింది. అక్క పెళ్ళికి ఎలాగో అవి ఇవి కొన్ని బంతి పువ్వు పెట్టాలి కదా. బంతి పువ్వు అంటే ఇట్లా లైన్లో కూర్చోబెట్టి భోజనం పెట్టేదన్నమాట. అట్లా చేయాలని పనిలో పని అయిపోతుందని నా మెళ్ళలోనూ పసుపు తాడేసేసినారు. ఈమె మెళ్ళలో కూడా పనిలో పని, ఈ పెళ్ళి కూడా అయిపోయి అక్కడ అని కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా అని చెప్పిందన్నమాట చైత్రి. ఇంకేమనాలో తోచక. ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టేనో, ఇంటికి రావడమే సాలుకొనే. ఇంటికి రావడం లేదంట వాడు, ఆయన ఆమె భర్త. ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. వాళ్ళ అమ్మ దగ్గర పోవాలంటే వాళ్ళకు జరిగేది కష్టమంట. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చా. చూడు, వాళ్ళ అత్త ఉంది, వాళ్ళ అత్తను కూడా ఈమె చూసుకుంటా ఉంది. అతను రావడంలే ఇంటికి. ఏ పని చేయాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవడం కష్టంగా ఉండే. చూడు, గర్భవతిగా ఉంది అన్నమాట పాప ఆమె. అప్పుడు మా గేర్లో చాలామంది వాళ్ళ వీధిలో పండ్లు అమ్ముకునే బతుకుతుండ్రి.
వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లు అమ్మబడితే వాళ్ళలో కలిసి ఈమె కూడా పండ్లు అమ్ముతాంది. అట్లే పెద్దోడు పుట్టే మళ్ళీ పక్కూరులో ఉన్నాడంటే బతిమిలాడి పిలుచుకొస్తే వాళ్ళ ఆయన పక్కూరులో ఉన్నాడంటే మళ్ళీ పిలుచుకొచ్చింది. కొద్ది కాలం ఉండే మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ పాయ మళ్ళీ వెళ్ళిపోయినాడు వాడు అతను. ఇట్లేనమ్మా సంఖలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఈదీది తిరిగి ఈ పిల్లల్ని సాకిది. ఆ విధంగా పాపం పిల్లల్ని ఎత్తుకొని సంఖలో బిడ్డ అంట మళ్ళీ కడుపులో బిడ్డ అంటే గర్భవతి మళ్ళీ నెత్తిని గంప పెట్టుకొని ఈదీది అంటే వీధి వీధి తిరుగుతుందన్నమాట పాపం. ఇట్లే ఇన్నాళ్ళు ఈ బతికి ఈడిస్తి. పిల్లకాయలకి పని చేసే వయసు వచ్చే ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. పిల్లలు పెద్దలు అయిపోయినారు, వాళ్ళంతా వాళ్ళు బాగా చదువుకు వాళ్ళు బతుకుతారులే అనుకుందనమాట ఏదో ఒక పని చేసుకొని. కానీ ఇప్పుడు ఇట్లా ఆపద వచ్చింది, వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పింది. కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో మనలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చి అయ్యో ఏమ్మా ఏం జరిగిందమ్మా మీ ఆయనకి అనలేదంట. ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోయిరి. ఊర్లో వాళ్ళు కూడా పట్టించుకోలే. పోతే పోయినాడు లేమ్మే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. ఉంటే ఉండలేకపోతే పోనీ అక్కడ వాడు వాడు ఉండి కూడా నీకేం సాగుతున్నాడు, ఏం చూసుకుంటున్నాడు, నువ్వేం సుఖపడుతున్నావు అన్నారంట ఊర్లో వాళ్ళు. అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తక కట్టినోడు అంటే తాలి కట్టినోడు అని. ఎట్లా ఉంటా నేను ఊరికే సంపాదించి పెట్టకపోతే పాయా, మగ దిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు అనింది. సంపాదించకపోతే పోయా, ఇంట్లో మగ దిక్కైనా ఉంటుంది వాడుంటే అని. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరి. ఇంకొక బిడ్డ అనుకొని నేను నాకు ఇంత ముద్దేస్తాను నేను అంతే. నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు. భర్త ఉంటే మేలు కదా, ఆమె బొట్టు పెట్టుకొని తిరగచ్చు అని చెప్పేసి చెప్తాందన్నమాట. భర్త చనిపోతే ఇంకా ఆమె విధవ మాదిరి తిరగాలన్నమాట. భర్త ఉంటే ముత్తైదు అనమాట, బొట్టు పెట్టుకుని తిరగచ్చు నలుగురిలో అని. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ, కన్నోడున్నాడు అనుకుంటారు కదా. అంటే పిల్లల మీద ప్రేమ లేకపోతే పాయ అతనికి, మా నాయనన్నా ఉన్నాడు అనుకుంటారు కదా వాళ్ళని అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండాడమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పనున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఈమె పాపము పండ్లమ్మి సంపాదించిన డబ్బంతా తీసుకుని పోతాడు, ఎత్తుకుని వెళ్ళిపోతాడు అని చెప్పింది కళ్ళు తుడుచుకుని. ఇంకా వీళ్ళ ఇంట్లో రచయిత్రి ఇంట్లో చిందరవందరగా ఉండే సామాన్లన్నీ సరిదింది. ఇంట్లో 4 బోకులు కడిగింది, అంటే 4 గిన్నెలు కడిగేసింది తినేటివన్నీ సామాన్లు. ఇంకా 4 దినాల తర్వాత మళ్ళీ కనపడుతుందమ్మా చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచన ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ళు తన పరిచయంలో ఏనాడు తన బాధపడుతున్నట్లు కానీ తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. ఇన్ని రోజుల నుంచి ఆమెను చూస్తున్నాందంట. ఈమె ఏదో బాధపడుతున్నట్లు కనపడలేదంట, ఏదో కోల్పోయినట్లు కూడా కనిపించలేదంట. ఎప్పుడూ ఎండలో గంప మోసి మోసి అలిసిపోయినట్లు కనిపించేదంట. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగిందంట. ఈమె పాపం ఒకరోజు జ్వరంతో పనుకుంటే ఏమైందమ్మా అని ఆప్యాయంగా అడిగిందంట. అడిగి ఇంకా ఇంట్లో ఉండే పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగిందంట. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను అని అన్నింది ఆమె రచయిత్రి. భలేవారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు, నేను చేస్తాలే అని ఇల్లంతా కసువు కొట్టి అంటే ఊడ్చేసి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసిందంట. ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైందే అన్నాను కంగారుగా. పాపం ఏమి ఇవ్వాలి నీకు డబ్బులు అని అడిగిందంట. పని చేసింది కదా. కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుందంట. ఏమైందే అని అడిగింది రచయిత్రి. ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంపను ఎత్తిన పెట్టుకుని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాయి. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం, కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా అనిందంట పాపం. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టింటావు, ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనక చేస్తిని అంది. ఎన్నోసార్లు నువ్వు తినే అన్నం నాకు పెట్టినావు కాబట్టి ఒకరోజు మీ ఇంట్లో నేను పని చేస్తే నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలా అనిందంట. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది.
ఎప్పుడూ తనెనుక ఇంత గతం ఉందని చెప్పింది కాదు. ఎప్పుడు చెప్పలేదంట పాపం ఇంత ఉందని ఆమె వెనకాల గతం. ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగాలేదమ్మా అందంట. నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా. ఎందుకు అన్నాను. ఏమీ లేదమ్మా, మా వదిన ఇంటి మీదకి వచ్చింది. నా కొడుకును అనరాని మాటలు అనిందంట వాళ్ళ వదిన. నా కొడుకు ఆ అమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడంట. వీళ్ళ కొడుకు వాళ్ళ వదిన యొక్క కొడుకు కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడంట. దాంతో నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే ఓకేనమ్మా, 15 కిందట సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కుట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. ఎవరో పిల్లోడు అట్లా వరదలో కొట్టుకొని వచ్చినాడంట. పాపం కొట్టుకొని వస్తే ఏటి దగ్గరికి ఎవరు అంతా తీసుకొని ఆ పిల్లోని గట్టు మీద కూర్చోబెట్టారు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఎత్తుకొస్తే ఆ పిల్లోని తీసుకొచ్చింది ఇంటికి. పాపం ఆ పిల్లోని బాగా చూసుకోవాలని నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా. చూడు, పెద్దోడైపోయినాడు. కూడా కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరి మాటకు పోడు, ఒకరింటికి పోడు. వాడేందో వాని పనేందో. చూడు, ఎవరిని పట్టించుకోడంటే వాని పనేందో వాడు చేస్తుంటాడంట. అట్లాంటి బిడ్డని అనరాని మాటలంటే కోపం రాదా? అందుకే మా వదిన ఏమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకొచ్చి చావగొట్టాను. వాళ్ళ వదిన్ని ఏమనలేక వీని కొట్టిందంట. పాపము కట్టి తీసుకుని వచ్చి, ఏమరా వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటావన్నా అని. వాడు సద్ది కూడా తినకుండా ఏడుస్తూ పోయినాడు అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టిందంట. పాపం వాడు అన్నం తినకుండా వెళ్ళిపోయినాడు. పాపం ఎందుకు ఇట్లా చేసినాను అని ఆమె తనను తానే తిట్టుకుంది. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. అంటే ఆమె పోయిన వైపునే చూస్తూ నిలబడిందంట ఈమె రచయిత్రి. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లు అమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో. ఎంత కష్టపడుతూ ఉంటారో. చానెడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డు, అంత మైసూరు పాకో, అంత కారబ్బుందో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. చూడు, ఆమె వీళ్ళ ఇంట్లో ఉండేది, రచయిత ఇంట్లో ఉండే లడ్డు కానీ, మైసూరు పాకు కానీ, కారబ్బుంది కానీ ఏదైనా పెడితే కొంగున కట్టుకుంటుందంట. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుందంట. పిల్లల కోసం కొంగున కట్టుకుని పోతుంది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం. ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఆమె ఫ్రెండ్స్, రచయిత ఫ్రెండ్స్, వీళ్ళంతా స్నేహితులు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. అంతున్నా కూడా ఏదో లేనట్లు మాట్లాడతారంట. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతారు. అంత ఉన్నా కూడా చూడండి, వాళ్ళకి అశాంతి ఉంది. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. చూడు, ఇప్పుడు కూడా ఆమె బాధపడుతున్నట్లు కానీ ఇప్పుడు చెప్పలేదంట. అట్లా అనిపించలేదంట. ఆమె అంత గొప్ప వాళ్ళు అంత డబ్బులు ఉన్నా కూడా, అన్ని ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ఏదో లోటు అనిపిస్తుంది. కానీ ఈమె కష్టపడుతున్నా కూడా ఎప్పుడు కూడా బాధపడినట్లు అనిపించలేదంట. కానీ ఇప్పుడు భర్త అట్లా జరిగినట్లు, ఆ భర్తకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె బాధపడినట్లు ఈమెకు అనిపించింది అనమాట. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. చూడు, వాళ్ళకంటే ఈమె చాలా గొప్పదిగా అనిపించిందంటే ఎవరికి? మన రచయిత్రికి. ఇది కథానిక అన్నమాట.